హలో అందరికీ, నేను మీ సాహిత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలోని చాలా టేస్టీ ఎమ్మీగా ఉండే అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో అయితే చూపించబోతున్నాను. ఈ పచ్చడి చాలా అంటే చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఒక్కసారి తిన్నాము అంటే అస్సలు వదలలేము, అంత ఎడిక్ట్ అయిపోతాము ఈ పచ్చడికి అయితేని. పెళ్ళైన తర్వాత అత్తమ్మ దగ్గర నేర్చుకున్న రెసిపీ అండి ఇది. చాలా ఈజీగా క్విక్గా అయితే చేసేయచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఎలా చేసేవాళ్ళో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సో ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఈ 3 యాడ్ చేసేసుకున్న తర్వాత వీటిని కలుపుతూ లో ఫ్లేమ్లో దోరగా మంచి కలర్లో అరోమా వచ్చేంత వరకు అయితే వీటిని బాగా వేపుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి మనం 50 గ్రాముల ఎండుమిర్చిని అయితే తీసుకోవాలండి. సో ఎండుమిర్చి బాగా కారంగా కలర్ ఉన్నవి అయితే తీసుకోండి. ఎండుమిర్చి బాగుంటేనే మనకి పచ్చడి మంచి కలర్లో అలానే తినేటప్పుడు కారంగా అనిపిస్తుంది. సో మనం ఎండుమిర్చి ఎంత అయితే తీసుకున్నామో అంతే అల్లం కూడా తీసుకోవాలి. నేను 50 గ్రామ్స్ వరకు ఎండుమిర్చి అయితే తీసుకున్నాను కాబట్టి 50 గ్రామ్స్ అల్లం అయితే తీసుకున్నానండి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ మొత్తం మనం లో ఫ్లేమ్లోనే చేయాలి. సో ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడు వీటిని చల్లారి పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్ బట్టి బెల్లం అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 70 గ్రామ్స్ అయితే బెల్లాన్ని యాడ్ చేశాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే 2 to 3 టేబుల్ స్పూను చిక్కటి చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సరిపోయేలా ఉప్పు. సో నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి 4 పెద్ద వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు చిన్న వేసుకుంటే కనుక 2 లేదా 3 కొంచెం ఎక్స్ట్రాగా అయితే యాడ్ చేసుకోండి. సో మనం ఆల్రెడీ చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు ఇందులోకి అయితే మొత్తం అంతా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం వేడి నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చల్లనీళ్ళు వేసుకుంటే కనుక పచ్చడి వెంటనే పాడైపోతుంది. అదే వేడి నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందన్నమాట. వేడి నీళ్ళతో గ్రైండ్ చేసుకొని బయటే ఉంచేసుకుంటే కనుక ఈ పచ్చడి మనకి 20 లేదా 25 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే కనుక కాచి చల్లారబెట్టిన నూనె ఉంటుంది కదా, ఆ నూనెని కొంచెం వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఈ పచ్చడి 3 to 4 months వరకు అయితే స్టోర్ ఉంటుందండి. సో మనం హ్యాపీగా ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసుకొని అయితే తినొచ్చు. ఇంతే అండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అయితేని. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎంత బాగా వచ్చిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి. సో మీ అందరికీ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.